హాయ్ అండి. నిన్న పుట్టినరోజు అని చెప్పి బిర్లా మందిర్కి వెళ్ళాము. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. చాలా బాగుందండి. అయితే ఈ టెంపుల్ మార్నింగ్ ఎన్నింటికాడ నుంచి అండి? 7 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల నుంచి 12 గంటల వరకు గుడి తీసి ఉంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నైటు 9 గంటల వరకు తీసి ఉంటుందండి. మధ్యలో 12 to 2 ఈ మధ్య టైంలో మటుకి గుడి తీసి ఉంటుంది. ఎవరైనా గుడికి వెళ్ళాలనుకుంటే చూసుకొని వెళ్ళండి. లేదంటే 2 గంటలు గేటు కింద పెద్ద గేట్ వేస్తారు కదా, ఆ కొట్లు బయటే మేము ఒకసారి అలాగే వెళ్ళి ఇదైపోయాము. అందుకనే నిన్న మేము 2ంటికి బయలుదేరి వెళ్ళాము. అందుకని ఫ్రెండ్స్, ఎవరు వెళ్ళినా కూడా కంపల్సరీ టైం చూసుకొని వెళ్ళండి. లేదంటే 12 నుంచి 2 దాకా మూసేస్తారు. 12 దాటితే గేట్ మూసేస్తారు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మెట్లు ఎక్కని వాళ్ళు ఉంటే మటుకి వాళ్ళకి లిఫ్ట్ ఉంది. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలంకరణ నిన్న శనివారం కదా, మధ్యాహ్నం పూటలు అంత ఉండరు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం వెళ్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండగా ఉంటుంది అనుకుంటున్నాం కానీ సాయిబాబా కిందకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా స్టార్టింగు, ఆ తర్వాత పైకి ఎక్కాలి వెంకటేశ్వరంకి. సాయిబాబా దగ్గర అయినా కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మంది నిన్న మేము వెళ్ళేపాటికి 2:30, 3 అయింది. భోజనం చేస్తే వెళ్ళిపోయాం. ఇక శనివారం అని చెప్పి ఏమీ వండలేదు ఫ్రెండ్స్. ఉట్టి పన్నీర్ కూర, మామూలు బిర్యానీ వండాను అంతే. భోజనం చేసి ఇక ఫ్రెష్ అయిపోయి వెళ్ళాం ఫ్రెండ్స్. అసలు కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అలాగే అంతకుముందే నేను సాయంత్రం 2 వీడియోస్ పెట్టాను. దీంతో 3 వీడియోస్ అన్నీ ఇదే. ఫస్ట్ ఏమో పొద్దున పూజ చేసింది, నెక్స్ట్ కేక్ కోసింది, ఇదేమో బిర్లా మందిర్ టెంపుల్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. అసలు చూడండి, చాలా చాలా బాగుంది. నాకైతే బాగా ఇష్టం. పెళ్ళి రోజైనా పుట్టినరోజులైనా నేను బిర్లా మందిర్కే వెళ్తాను. మాకైతే దగ్గర గంట ప్రయాణం ఫ్రెండ్స్. అక్కడికే వెళ్తాం బండి మీదే. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఆటోలకి పర్మిషన్ ఉందో లేదో ఫ్రెండ్స్. ఇప్పుడు అంతకుముందు లేదు కదండి, ఆటోలకు ఉందా? ఆటోలు ఏమో ఫ్రెండ్స్. ఆటోలు అయితే నేను అంతగా చూడలా, ఎక్కువ బండ్లు, కార్లే. ఆటో తక్కువ అనుకుంటా ఫ్రెండ్స్. మేమైతే ఒక్కసారి మటుకి మమ్మీ వాళ్ళని తీసుకొని వెళ్ళాము. ఒక్కసారి పెళ్ళైన కొత్తలో. అప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్లో బుక్ చేసుకోవచ్చు. అది కూడా అసలు ఎంత, నాకైతే అక్కడే ఉండాలనిపించింది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే అలంకరణ స్వామివారిని. వీడియో తీయనివ్వరు కాబట్టి తీయలేదు. కానీ పైకి వెళ్ళిన తర్వాత మొక్కలు కనబడుతున్నాయి చూసారా, అక్కడ ఉంటాయి గులాబీ మొక్కలు, అన్ని రకాల గులాబీ మొక్కలు, మళ్ళీ చామంతి మొక్కలు కలర్ఫుల్గా. అసలు ఎంత బాగా నచ్చినాయి అంటే అంత బాగా నచ్చినాయి. ఒక్కసారి మీరు దగ్గరలో ఉంటే మటుకు కంపల్సరీ వెళ్ళండి. ఎక్కలేని వాళ్ళు ఉంటే మటుకి లిఫ్ట్ ఉంటుంది. చక్కగా ఆ గుడి తరపు వాళ్ళు మటుకి అసలు మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా పంపిస్తారు. ఎవరైనా పైకి ఎక్కలేకపోయినా కూడా మంచిగా ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్లో నుంచి పెద్దవాళ్ళైనా, ప్రెగ్నెంట్ వాళ్ళైనా, కొంచెం ఒళ్ళుండి ఎక్కనేళ్ళు ఉంటారు కదా, అలా ఉంటాలని చక్కగా మంచిగా తీసుకెళ్తారు. మళ్ళీ దగ్గరగా వెళ్తారు. ఎక్కువ మెట్లు కూడా నడిచే పని ఉండదు. ఒక అంతస్తు మెట్లే ఎక్కితే చాలు. చక్కగా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ లిఫ్ట్ దగ్గర ఉంటే మళ్ళీ కిందకి తీసుకెళ్ళి కింద దింపుతారు. కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా చెప్తారు కూడా.
కానీ శనివారం వెళ్తే మధ్యాహ్నం పూటలో వెళ్ళాలి ఫ్రెండ్స్. కదమాప్పుడు మేము ఎప్పుడు వెళ్ళలేదు. సాయంత్రం పూటల బాగా రష్ ఉంటుంది ఫ్రెండ్స్, పొద్దున రష్ ఉంటుంది. మధ్యాహ్నం పూటలు వెళ్ళండి. మధ్యాహ్నం అయితే చక్కగా ప్రశాంతంగా తోసుకునే పని ఉండదు, చక్కగా బాగుంటుంది. కానీ ఎండలని వెళ్ళలేను వెళ్ళలేడు, లేదంటే మధ్యాహ్నం చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సాయంత్రం అయితే మొత్తం అదంతా కనపడుద్ది ఫ్రెండ్స్. అసలు ఎంత మంచిగా ఇదిగా ఉంటుందో, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కూడా ఉంటే కంపల్సరీ దగ్గరలో ఉంటే వెళ్ళండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. మళ్ళీ ఇంకోటిది ఏంటంటే, నాకు ఫస్ట్ నేను పొద్దున్నే వీడియో మా అక్కోళ్ళ పాప పెట్టాను. దగ్గర ఒక 60-70 వ్యూస్ దాకా వచ్చినాయి నాకు. అయితే ఆ దాంట్లో మాకు ఏంటంటే చాలామంది చూశారు, చాలా మంచిగా అనిపించింది. కామెంట్స్ ఒక 5 ఏమి పెట్టారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఒక అన్న ఒక తమ్ముడు కూడా వీడియో పెట్టుకున్నారు, వాళ్ళ దాంట్లో ఫొటోస్ ఇస్తే పెట్టారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నా పుట్టినరోజు విషెస్ చెప్తూ తమ్ముడును అన్నయ్య పెట్టారు. అన్నీ చూడండి. కానీ చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా పుట్టినరోజు అని చక్కగా వీడియో పెట్టారు. వీళ్ళందరికీ, అన్నయ్య, తమ్ముడు, మా అక్క వాళ్ళ పాపలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సరే ఫ్రెండ్స్, మొత్తం చూడండి. సైలెంట్లో పెట్టేసాను, ఎందుకంటే అక్కడ కొంచెం సాంగ్స్ లాగా అవి వచ్చినాయి, అందుకని సైలెంట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. అసలు మీకు అయితే రాబుద్ది కాదు, అంత బాగుంటాయి. ఆ ఫ్లవర్స్ దగ్గర అయితే ఫోన్ తీసుకెళ్ళనిస్తే నేను మొత్తం ఫ్లవర్స్ దగ్గర చూపించేదాన్ని. అసలు ఎంత అదిగో చూడండి, బయటకు కూడా వచ్చినాయి చూసారా చక్కగా. లేదంటే కంపల్సరీ నేను వీడియో పెట్టేదాన్ని ఫ్రెండ్స్. అదిగోండి అలా బారుగా ఉన్న వైపే లిఫ్ట్, అది దాని నుంచి అలా పెట్టేశారు. అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. అది ఎక్కడో పైన చాలామంది ఎక్కుతున్నారు, ఎక్కి దిగుతున్నారు. మేము ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఎక్కి దిగా, కానీ అమ్మో ఎక్కలేము ఫ్రెండ్స్. ఒళ్ళు ఉన్న వాళ్ళం అయితే ఎక్కలేము, ఒళ్ళు లేని వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కొచ్చు. అదిగోండి అదే లిఫ్ట్, బారుగా ఉంది చూసారా, అక్కడ నుంచి లిఫ్ట్. ఇక్కడేమో ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు, వినాయకుడు, అందరు దేవుళ్ళు గుళ్ళు మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మొత్తం చూడండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ ఇచ్చి.